పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు వర్కింగ్. యూట్యూబ్ అక్క లేదు లేదు లెక్క అండ్ ఇప్పుడు మనం టౌక్లాక్ దగ్గర వచ్చాము. దగ్గర అంటే మనం టౌక్లాక్ కాడ నుంచి ఇప్పుడు సప్తగిరి వెళ్తున్నాం. మార్నింగ్ అయితే 6 అయింది. ఈ 6 టైం నుంచి మనము ఎలా ఉంటుందో ఈ సర్కిల్ చూపిస్తాను. అనంతపూర్ నుంచి ఈ సప్తగిరి సర్కిల్కి, అనంతపూర్ నుంచి సప్తగిరికి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి మన ప్లేస్ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి ఎలా ఉంటుంది మొత్తం ఈ కాలినడక ద్వారానే చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి షాప్స్ ఉన్నాయి చూడండి. ఈ షాప్స్ నుంచి మనము ఇలా బ్యాక్ సైడ్ అంతా కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంది. సో మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడంతా. సో వెళ్తున్నాము. మార్నింగ్ 6 టైంలో ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. సో అలాగనే మీకు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి ఏమీ లేవు మార్నింగ్ టైం. కుక్కలు ఒకటి మరుగుతున్నాయి. కుక్కలు ఏదో నన్ను చూసి మరుగుతానే, లేకుంటే అవి ఎవరు మరుగుతానే వెళ్ళలేదు. సో చాలాగా రష్ లేదబ్బా అందా అనంతపూర్లో, తక్కువే ఉంది. సప్తగిరి వరకు మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు చూడండి కుక్కలు కూడా ఉన్నాయి, మనుషులు తక్కువ ఉన్నారు. మార్నింగ్ టైం కదా, ఏం షాప్స్ ఏమి ఉండవు. అక్కడ టౌక్లాక్ దగ్గరే చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అక్కడే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ సందులో ఇది వచ్చేసి తక్కువ ఉంది. మన అనంతపూర్లో ఎక్కువ చెప్తుంటారు కదా నీ హోటల్, ఇదే షాప్ చూశారు కదా. సో నీ హోటల్ షాపు దగ్గర నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక అనంతపూర్లో మనకు వచ్చేసి నామా టవర్ అంటారు. ఇదే ఆ నామా టవర్ చూస్తున్నారు కదా, అనంతపూర్ నామా టవర్. నామా టవర్ దగ్గరికి పోతున్నాం మనము. అంటే నామా టవర్ ఆపోజిట్లో ఉన్నాం. చాలా బాగుందండి మార్నింగ్ అయితే. ఈ మార్నింగ్ కాకుండా ఇంక ఎక్కువ టైంలో అంటే ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వచ్చేస్తున్నారు కదా, ఇది చూపిస్తాను కదండి. ఇది వచ్చేసి ఏదో షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కరెక్ట్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇది వీడియోలో వచ్చేసి రిటర్న్ కనిపిస్తుంది మనకు. వీడియోలో అందుకనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇది వచ్చేసి పెద్ద షాప్స్ అండి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి పెద్ద షాప్స్ ఇవన్నీ ట్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హ్యాపీ మొబైల్ షాప్. అనంతపూర్ చూడడానికి ఒకప్పుడు, కానీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిపోయిందబ్బా. చూడండి అందరూ పొద్దున్నే లేచి వాళ్ళు వర్క్ చేస్తారు షాపుల ముందర. వాళ్ళు మంత్లీ శాలరీ తీసుకొని చేస్తుంటారు కదా. అలా ఎక్కువ మన అనంతపూర్లో ఈ మైన్ సర్కిల్కి వచ్చేసి ఇదేనబ్బా, మొబైల్ షాప్సే ఎక్కువ ఉన్నాయి. మొబైల్ షాప్స్, డ్రెస్, ఈ బట్టల షాపులు ఎక్కువ ఉన్నాయి మనం అనంతపూర్ సైడ్ వచ్చేసి. ఇది వచ్చేసి కమలానగర్ పోయే రూట్. చూడండి ఏం లేదు, అంత సైలెంట్గా ఉంది మనది. ఇంకా ఇది పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు వర్కింగ్. యూట్యూబ్ అక్క లేదు లేదు లెక్క వాళ్ళు వచ్చేసి ఏమనుకున్నారంటే, ఏమైనా వర్క్ చేస్తారంటే వర్కర్స్ ఏమైనా లీడర్స్ వచ్చి ఇట్లా అంటే వాళ్ళు పని చేసే వాళ్ళు ఉంటారు కదా మున్సిపాల్లో, చెకింగ్ వచ్చినారేమో, వీడియో తీస్తున్నారేమో అనుకున్నారు. అనంతపూర్లో ఇట్లా సర్కిల్స్ తిరిగేది చాలా తక్కువ అబ్బా వీడియోస్. ఇప్పుడు నుంచి మన ఛానల్లో వస్తుంటాయి డైలీ. అంటే ఈ సర్కిల్ అని కాదు, మొత్తం మనకు అనంతపూర్ సర్కిల్ మొత్తం మార్నింగ్ టైం ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీకు, సరేనా. ఇంకా మనం ఇప్పుడు వచ్చేసి రఘువీర టవర్ దగ్గరకు వచ్చాం. కరెక్ట్ అనంతపూర్ రఘువీర టవర్ సైడ్ సంద్. ఇది స్టార్టింగ్ సంద్. అంటే ఏం లేవు అబ్బా, అన్నీ ఫ్రీగా ఉన్నాయి చూడండి. ఒక్కడి కూడా ఏమీ రష్ లేకుండా ఉంది మార్నింగ్. ఇంకా జస్ట్ మార్నింగ్ 6 అంటే ఇప్పుడు కనీసం ఒక 10 మినిట్స్ అయింది. ఇది వచ్చేసి రఘువీర టవర్ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి రఘువీర టవర్ మొత్తము. ఈ రఘువీర టవర్ దగ్గర మనము ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా సప్తగిరి సర్కిల్లోకి.
అన్నీ బంద్ అయినా షాప్స్ మార్నింగ్ టైం అయితే ఇలా. సో చెత్త అయితే ఎక్కువ ఉంది, ఎత్తేస్తారు కొద్దిసేపుకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము చాలా ఫ్రీగా ఉంది, ఏమి ఇబ్బంది, ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఏం లేకోకుండా. ఇక్కడ వచ్చేసి బోర్డు ఉంది చూడండి, ఆర్టీసీ బస్ స్టాండ్. జూమ్ చేసి చూపిస్తా. మున్సిపల్ కార్పొరేషన్ పౌరత్వ ఆసుపత్రి రోడ్డు పోయేదట. ఇష్టమా బాగుంది. ఇక ఇక్కడ వచ్చేసి కమలానగర్ అంటే ఏం లేదు, అంతా ఫ్రీగా ఉంది. చూపిద్దామంటే అంటే రెస్ట్ ఉన్న టైంలో కూడా చూపిస్తాను ఒకసారి. సో మనం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ అండి రేమాండ్ షాప్ దగ్గర. అంటే ఇదేదో అంటారు గిల్డప్ సర్వీస్ పోయే రోడ్లో వచ్చేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం గిల్డప్ సర్వీస్ రోడ్ ఎదురు మనం చూస్తున్నారు కదా, అదే. సో ఇప్పుడు మనము కేఎఫ్సి చికెన్ చూస్తున్నారు కదా, అనంతపూర్ కేఎఫ్సి చికెన్స్. సో కేఎఫ్సి చికెన్ షాప్ ఎదురుగా ఉన్నాం మనము. చూడండి కేఎఫ్సి చికెన్ షాప్ ఎదురు. ఎందుకు ఇంత త్వరగా చూపిస్తానంటే వీడియో, సో మీకు మార్నింగ్ ఒకటి నేను చూపించాలనుకున్నాను, రష్ లేకోకుండా టైంలో ఎలా ఉంటుంది రోడ్డు, ఈ సర్కిల్ ఎలా ఉంటుంది, ఇది చూపిద్దామని నేను అనుకున్నాను. అందుకనే ఇట్లా అనమాట. అందుకనే త్వరగా ఇద్దామని నేను ప్లాన్ చేశాను. మార్నింగ్ టైం అయితే ఎక్కువ ఉండదు, రష్ తక్కువే ఉంటుంది. ఇట్లా వచ్చేసి ఇక ఈ సప్తగిరి సర్కిల్ దగ్గర ఎంటర్ అయినాము మేము. చాలా ఫ్రీగానే ఉంది రోడ్డు మార్నింగ్ టైం అయితే. అనంతపూర్ సర్కిల్లో ఎదురుగా చూస్తున్నారా, గోవులు ఆవులు ఎక్కువ తిరుగుతున్నాయి రోడ్లో మార్నింగ్ కదా. ఇక దాని డ్యూటీ అయిపోయింది, నైట్ పండుకునేది. ఇక పగిలిడంతా అవి రెస్ట్ ఉండదు, ఇంకా తిరుగుతూనే ఉంటాయి అనమాట. సో అందుకనే చూస్తున్నారు కదా, ఆవులు కూడా తిరుగుతున్నాయి, ఇప్పుడు వెళ్తున్నాయి ఇక వాటి ప్లేసులకు అవి మార్నింగ్ టైం అయిపోగానే. చెప్పాలంటే మనం ఇప్పుడు పాపులర్ షూ దగ్గర ఉన్నాము, సప్తగిరి సర్కిల్ పాపులర్ షూ. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ నందిని హోటల్. ఆ నందిని హోటల్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. సో ఇప్పుడు నందిని హోటల్ ఎదురుగా ఉన్నాం మనం. అంటే ఒకప్పుడు నందిని హోటల్, అది ఇప్పుడు మార్చేసారు పేరు. మామూలుగా అయితే అందరూ నందిని హోటల్ అని పిలుస్తుంటారు సప్తగిరి సర్కిల్. సో ఇదేనబ్బో ఒకప్పుడు నందిని హోటల్ అనేవాళ్ళు, ఇప్పుడు చేంజ్ చేస్తారేమో వాళ్ళు. ఇప్పటికైతే అందరూ నందిని హోటల్ అని పిలుస్తుంటారు ఇక్కడ, అంటే అలవాటు అయిపోయింది కదా అందరికల్లా. సో ఎట్టకేలకు మనము సప్తగిరి సర్కిల్లోకి ఎంటర్ అయినాం. ఎంటర్ అవ్వగానే ఇక్కడ కార్లు అన్నీ ఉంటాయి అన్నమాట. మామూలుగా బాడీకి వెళ్తుంటాయి కార్లు అన్నీ ఇట్లా ఈ సైడ్కి. సర్కిల్ ఇదే ఉంటుంది మనకి ఎక్కువగా చెప్పాలంటే. ఇక్కడ కళామందిర్ ఉంది చూడండి, ఇది అనంతపూర్ ఫేమస్ బొమ్మన డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఇదే. సో కెమెరాలో వచ్చేసి ఇది రిటర్న్ వస్తుంది, అంటే మనకు కెమెరాలో స్ట్రైట్ కనపడాల్సింది కొద్దిగా రివర్స్ సైడ్ చూపిస్తాను అనమాట. దానికి మనకి కెమెరా యాంగిల్ ఎట్లా ఉంది మంది మొబైల్, సరేనా. ఇప్పుడు ఇంకా ఎట్టకేలకు మనము సప్తగిరి సర్కిల్లోకి ఎంటర్ అయినాము. ఇప్పుడు ఆటోస్లో చూస్తున్నాం కదా, ఇవన్నీ మొత్తం సప్తగిరి సర్కిల్లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు సప్తగిరి సర్కిల్లోకి ఎంటర్ చేసాం. సప్తగిరి సర్కిల్ అనగానే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇదేనండి సప్తగిరి సర్కిల్. మనకి సప్తగిరి సర్కిల్ స్టార్టింగ్ వచ్చేసి అదే ఇట్లా ఉంటుంది, ఈ సైడ్ అంతా అదే మనకు, సరేనా. ఇంకా మీకు చెప్పాలంటే బ్యాక్ కెమెరా నేను చూపిస్తాను, ఇంకా క్లియర్గా వస్తుంది అన్నమాట. సప్తగిరి సర్కిల్ అంటే బాగా నీట్గా కనపడుస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సప్తగిరి సర్కిల్. ఇక్కడ చూస్తున్నారు కదా మసీద్, అక్కడ వచ్చేసి లాంగ్ అద్దాలతో ఉంది, అదే సప్తగిరి అంటేనే ఇంక అదే మనకు గుర్తుకొచ్చేది, అద్దాలతో ఉండేది. చూస్తున్నారు కదా, ఇదే సప్తగిరి సర్కిల్ మొత్తము. అక్కడ ఆటోస్ అన్నీ ఉన్నాయి కదా అక్కడ. సో ఇదంతా సప్తగిరి. మనము టవర్ క్లాక్ అక్కడి నుంచి వచ్చాము లాస్ట్ నుంచి. సో ఇదంతా సప్తగిరి సర్కిల్ అనమాట. చూస్తున్నారు కదా, షాప్స్ అయితే బంద్ ఉన్నాయి. మార్నింగ్ 6 o'clock ఇట్లా. ఇంకా ఈ టైం అంతా ఫ్రీగానే ఇలానే ఉండదు ఫ్రెండ్స్. ఇదే వచ్చేసి మనకి సప్తగిరి సర్కిల్. ఈ సప్తగిరి సర్కిల్ మార్నింగ్ టైం అయితే 6కి ఇలా ఉంటుంది. ఇక వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా మార్నింగ్ టైం 6 o'clockలో ఎలా ఉంటుందో అని. ఈ 10 o'clock నుంచి సప్తగిరి సర్కిల్కి అదే చూపించాను ఇప్పుడు, ఓకేనా. ఇక నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో కలుద్దాం మనము. ఇంకో వీడియోలో వచ్చేసి వేరే సర్కిల్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు అనంతపూర్ డిస్ట్రిక్ట్. అండ్ 10 o'clock నుంచి సప్తగిరి సర్కిల్కి వచ్చేసాం కాబట్టి ఆ రూట్ చూపించాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే వేరే చూపిస్తాను, ఓకే. అది ఏ రూట్ అనేది ఇప్పుడే నేను చెప్పను, ఒకటేసారి వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోకండి ఫ్రెండ్స్. మార్నింగ్ టైం 6 నుంచి వచ్చాను.
వచ్చి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి చేశాను వీడియో. నచ్చింది అనుకుంటాను పక్క అయితే. ఇంకా ఇట్లా వీడియోస్ చాలా వస్తాయి మీకు మోర్. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బై ఫ్రెండ్స్.